వివాహం చేసుకుంటానని ప్రేమలో కొనసాగి అది విఫలమైతే అది మోసం చేసినట్టు కాదు, నేరం కాదు అంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది సార్. మోసం చేయాలన్న ఉద్దేశంతోనే వివాహం చేసుకుంటానని ప్రేమను నటించినట్టు ఆధారాలుంటేనే అది నేరము అని తేల్చి చెప్పింది సార్. విఫల ప్రేమ నేరం కాదు, అది వాగ్దాన వైఫల్యమే అంటుంది సార్. అంటే దీన్ని అర్థం కావాలంటే కేసు ఏంటో అర్థం కావాలి సార్. తెలంగాణకు చెందిన కేసు ఇది. ఈ కేసు ఏంటంటే ఒకరు గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒకరు బ్యాంక్ ఎంప్లాయీ. సో అంటే మగతను 5 ఏళ్ల క్రితం 2018 నుంచి ప్రేమించుకుంటున్నారు. 8 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం అనుకుంటారు. సో 5 ఏళ్ళగా ప్రేమించుకుంటున్నారు. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం, పెళ్లి కాలేదు కానీ ఆల్రెడీ సెక్షువల్ రిలేషన్షిప్ ఉంది. 2 years క్రితం ఆ అమ్మాయి కన్సీవ్ కూడా అయింది. ఇద్దరు సమ్మతితోనే అబార్షన్ కూడా చేయించుకున్నారు, ప్రెగ్నెన్సీని టర్మినేట్ కూడా చేసుకున్నారు. 5 ఏళ్ల తర్వాత ఆ అబ్బాయి ఇంకోరు పెళ్లి చేసుకున్నారు. ఆయన 26 years, అంటే ఈమెకు అమ్మాయికి 26 years, అబ్బాయి వయసు లేదు. సో 21 years అప్పుడు ఆమె ప్రేమలో పడింది. ఆ 5 ఏళ్ల పాటు లైంగిక సంబంధం, సెక్షువల్ రిలేషన్షిప్ ఉంది, మధ్యలో కన్సీవ్ అయింది. ప్రెగ్నెన్సీని ఇద్దరు అనుకునే టర్మినేట్ చేశారు. ఇప్పుడు 26 ఏళ్ళ అమ్మాయికి ఇతను పెళ్లి చేసుకోకుండా వేరే పెళ్లి చేసుకున్నాడు. సో ఆ అమ్మాయి కేసు పెట్టింది. ఎందుకంటే ఇవి ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నా అంటే ఇది రొటీన్గా మన సమాజంలో జరిగేటి, తెలవాలి లా ఏంటి అనేది కూడా. మనం జాగ్రత్తగా ఉండటానికి కూడా లా తెలియాలి. సో లేకపోతే 5 ఏళ్ళ అప్పుడు పెళ్లి చేసుకుంటే ఆమె కేసు పెట్టింది. సో నన్ను పెళ్లి చేసుకుంటానని వాగ్దానము చేసి మోసం చేశాడు, నాతో సెక్షువల్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యాడు, వివాహం చేసుకుంటాడు గనక నేను ఆ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యాను, అందువల్ల ఇప్పుడు పెళ్లి చేసుకోవడం లేదు గనక అది రేప్ కిందికి అవుతుంది, నన్ను చీటింగ్ చేసిన కిందికి వస్తుంది అని రేప్ అండ్ చీటింగ్ అని ఇలాంటి కేసులు పెడితే సాధారణంగా మన పోలీసులు ఏం చేస్తారు, వెంటనే ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు, కేసు పెట్టారు. ఆ కేసును క్వాష్ చేయమంటూ ఆ పిటిషనర్ ఆ అబ్బాయి మీకు హైకోర్టుకి వెళ్ళాడు. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది అంటే హైకోర్టు ఇచ్చిన తీర్పులో కొన్ని కోర్టు కేసులు ఉదహరించింది. సో ఒకటి ఏంటంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ కేసు, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన కేసు, ఐ థింక్ సబ్జెక్ట్ కరెక్షన్ సైటేషన్ను ప్రశాంత్ వర్సెస్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు చెప్పింది ఏంటంటే ఒక కన్సెన్షువల్ రిలేషన్షిప్ బిట్వీన్ అడల్ట్స్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ క్రిమినల్ అఫెన్స్ అని. అంటే పరస్పర అంగీకారంతో ఇద్దరు వయోజనులు లైంగిక సంబంధంలోకి ఎంటర్ అయితే అది నేరంగా పరిగణించలేము అని. సో అందులో ఒకరు మైనర్ అయితే నేరం అవుతుంది ఖచ్చితంగా, ఇండ్యూస్మెంట్ కిందకి వస్తాయి, ఇది క్రిమినల్ అఫెన్స్ కాదు అని. సో దీని ప్రకారం ఇప్పుడు 5 ఏళ్ల కిందటి నుంచి వీరి మధ్య సెక్షువల్ రిలేషన్షిప్ నడుస్తోంది, మధ్యలో ఈవెన్ ప్రెగ్నెన్సీ దాకపోయి అబార్షన్ దాకపోయిందంటే క్లియర్గా ఇట్ ఈస్ కన్సెన్షువల్. అంటే ఆ అమ్మాయి 21 ఏళ్ళ వయసులో అడల్ట్ అయ్యాక జాబ్ చేసుకుంటూ వర్కింగ్ ఉమెన్ అయి అన్నీ తెలిసి ఇతనితో సంబంధం పెట్టుకుంది. అంటే ఇది ఆ సమ్మతితోనే అంగీకారంతోనే జరిగింది కనుక ఇది నేరంగా పరిగణించరాదు అని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ కేసును ఉదహరించారు. రెండవది ఏంటంటే ఇంకో 2 సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. హృదయ రంజన్ ప్రసాద్ వర్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, ప్రమోద్ సూర్యబన్ పవార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ 2 తీర్పుల్లో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే వివాహము చేసుకుంటామని అనుకొని హామీ ఇచ్చి ఇద్దరు వయోజనులు గనక కన్సెన్షువల్ సెక్షువల్ రిలేషన్షిప్ అంటే ఉమ్మడి సమ్మతితో లైంగిక సంబంధంలోకి ఎంటర్ అయితే అది వాగ్దాన భంగమే అయితే తప్ప మోసము కాదు అని. అంటే మోసము అని అనటానికి కావాలనే మోసపూరితంగా వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చినట్లు ఆధారాలు ఉండాలి. ఎట్లుంటే ఆధారాలు ప్రజల కిందది. సో ఇక్కడ మోసపూరితంగానే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకుండానే కావాలని సెక్షువల్ రిలేషన్షిప్లోకి తీసుకురావటానికి ఆమెకు పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడా, నోబడి నోస్. కోర్టు అనేది చెప్పాడంటానికి ఆధారాలు ఏమున్నాయి, అది నిజమైతే మీరు 5 ఏళ్ల వరకు ఈ సంబంధాన్ని ఎలా కొనసాగించారు,
పరస్పర ఆమోదముతోనే అబార్షన్ చేయించుకున్నారు కదా, మరి అలాంటప్పుడు ఏ విధంగా చెప్పగలం మోసం చేశారని అన్నది. అందుకే అమ్మాయిలు, వయసు వచ్చినటువంటి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లా అనేది ఏం చెబుతుంది, తమ జీవితాలను తామే కాపాడుకోవాలి. ఇది ఒకవేళ నేనేమి ఇప్పుడు 5 ఏళ్ల కింద ఆ అమ్మాయి వాదన ఏంటంటే నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు కనుక నేను సమర్పించుకున్నాను నా జీవితాన్ని ఆమెకు, సో ఇప్పుడు పెళ్లి చేసుకోనంటున్నాడు. ఆమెకు అర్థం కావాల్సింది ఏంటంటే అలా నమ్మి వివాహం అనే పవిత్ర వ్యవస్థ లేకుండా రిలేషన్షిప్లోకి వస్తే బియాండ్ అ పాయింట్ ఈ రకమైన ప్రమాదం ఉంటుంది. లా కూడా మిమ్మల్ని కాపాడలేదు. సో లా కూడా కాపలేదు. అందువల్ల సోషల్ మొరాలిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లీగల్ క్వశ్చన్, లీగాలిటీ. అందువల్ల చట్టం ఏదో నన్ను కాపాడుతుంది అనుకుంటే పొరపాటు. అందువల్ల ఆ వ్యక్తిగతమైనటువంటి క్యారెక్టర్ను డెమాన్స్ట్రేట్ చేయగలగాలి. అంటే ఏది రైటు, ఏది రాంగు, తాను చేస్తున్న పని ఏ రకమైన పర్యవసనాలకు దారితీస్తుంది అనే దానిపైన అవగాహన లేకుండా జీవితంలో అనుబంధాలు పెంచుకుంటే అది ప్రమాదకర పర్యవసనాలకు దారితీయవచ్చు అనేది సమాజం నేర్చుకోవాల్సిన పాఠం. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం నిజంగా కూడా మోసం చేశాడు మనకు తెలియదు. ఇప్పుడు పిటిషనర్ మోసం చేశాడు ఆ అబ్బాయి అనేది ఏ ఆధారము లేదని కోర్టు కొట్టేసింది. ఆధారము లేనంత మాత్రాన మోసం చేయలేదని కంక్లూజన్ రాగలమా? రాలేము. జరగవచ్చు కూడా. ఒక్కోసారి పెళ్లి చేసుకుంటానని ముందు పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేకుండానే జరగచ్చు. పెళ్లి చేసుకునే ఆలోచన లేకున్నా కూడా పెళ్లి చేసుకుంటానని హామీ ఇస్తే రిలేషన్షిప్లోకి వస్తుంది కదా అని హామీ ఇవ్వచ్చు మోసపూరితంగా. కొన్నిసార్లు ఏ మోసము లేకపోవచ్చు, నిజంగానే పెళ్లి చేసుకోవాలనుకోవచ్చు, కానీ 5 ఏళ్ల రిలేషన్షిప్లో డిఫరెన్సెస్ రావచ్చు, వచ్చి విడిపోవచ్చు. రెండే పాసిబుల్. అందువల్ల అబ్బాయి వైపు నుంచి రైట్ ఉండొచ్చు, అమ్మాయి వైపు నుంచి రైట్. మనకెవరికి తెలియదు 5 ఏళ్ల కింద ఏం జరిగిందని. ఎందుకంటే దానికి ఏం ప్రూఫ్ ఉంటుంది మోసం చేశాడా లేడా అని. అందుకే సోషల్ రిలేషన్స్ కెనాట్ ఆల్వేస్ బి డిసైడెడ్ బై లా. అందువల్ల సోషల్ రిలేషన్స్లో మనమే జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదానికి లా ప్రొటెక్షన్ ఇస్తుంది అనుకుంటే పొరపాటు. సోషల్ మొరాలిటీ వేరు, లీగల్ క్రైమ్ వేరు. కొన్నిసార్లు సోషల్లీ ఇమారల్ కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకు పెళ్ళి కాకుండా వివాహంతో సంబంధం లేకుండా కన్సెన్షువల్ సెక్స్ అంటారు. అంటే ఇద్దరు వయోజనులు ఉమ్మడి సమ్మతితో లైంగిక సంబంధాలు కలిగి ఉంటారు. ఇట్స్ సోషల్లీ ఇమారల్ యాక్ట్. కానీ లా ప్రకారం అది ఇమారల్ కాదు అనేది. ఎందుకంటే బలవంతం లేదు, మోసం లేదు. ఇద్దరు అడల్ట్స్, ఇద్దరికి ఫుల్లీ అవేర్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వాట్ దే ఆర్ డూయింగ్. సో ఇద్దరు వయోజనులు ఫుల్లీ అవేర్ ఆఫ్ దేర్ కాన్సిక్వెన్సెస్ అయి కూడా అలాంటి రిలేషన్షిప్కి వచ్చేస్తే అది చట్ట ప్రకారం నేరం కాదు. ఇట్ ఈస్ సోషల్లీ ఇమారల్ యాక్ట్, బట్ లీగల్లీ కల్పబుల్. లీగల్ కల్పబిలిటీ వేరు, సోషల్ మొరాలిటీ వేరు. ఈ రెండింటిని అర్థం చేసుకోకపోతే ప్రమాదాలు వస్తాయి. అందుకే ఇంత వివరంగా నేను చెప్పేది ఎందుకంటే దిస్ ఈజ్ అ లెసన్ ఫర్ ఎవ్రీ యూత్. ఈ కాలంలో రిలేషన్షిప్ అనేది కామన్ అయిపోతున్నది. సో సినిమాలల్లా, సీరియల్స్లలో ఎక్కడ చూసినా రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది, రిలేషన్షిప్ కలుస్తుంది. ఈ రిలేషన్షిప్ గొడవ కాలేజీ నుంచే స్టార్ట్ అవుతుంది, కొన్ని అయితే స్కూళ్ళకి వెళ్ళే స్టార్ట్ అవుతుంది. అందువల్ల తమ పరిధిలో తాము ఉండాలి, తమ జాగ్రత్తలో తాము ఉండాలి, తమను తాము కాపాడుకోవాలి. ప్రతిదాన్ని చట్టమే మనకు రక్షణ ఇవ్వదు.